హాయ్ హలో అందరికీ నమస్కారం. మీరిప్పుడు చూస్తున్నది యులు వెహికల్స్ అనమాట. ఇవి బెంగుళూరులో మొదలై ఇప్పుడు ముంబాయి, పూణే, ఢిల్లీ 4 ప్రధాన నగరాల్లో మాత్రమే ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఇంక దీని గురించి మనము ఒకసారి ఎలా పనిచేస్తాయి, ఏమనేది తెలుసుకుందాం. ఇవి ఎక్కడ పడితే అక్కడ అలా నిలిపేసుంటాయన్నమాట. మనకు కావాలంటే తీసుకోవచ్చు. దీని గురించి ఒక వెహికల్ ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. ఇవి బాగా హ్యాండిల్ గానీ, లైటింగు మొత్తం అన్నీ ఉంటాయన్నమాట. ఒక మనిషి కావాలంటే చిన్నగా కూర్చోవచ్చు. ఇద్దరు మనుషులైనా గూడా ప్రయాణం చేసే విధంగా ఉంటుంది. చూడ్డానికి గూడా బాగా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇది సైకిల్‌తో సమానమండి. ఇందులో పోవాలంటే మీకు హెల్మెట్ గానీ, డ్రైవింగ్ లైసెన్స్ గానీ ఏంది అవసరం లేదు. బెంగుళూరులో ఎక్కడ ఇబ్బంది లేకోకుండా పోవచ్చనమాట. పైన కనపడుతుంటాయి గదా! అక్కడ స్కాన్ జేసి మనం వెహికల్‌ని తీసుకోవచ్చనమాట. మనం వద్దనుకుంటే ఆ వెహికల్‌ని ఒక చోట పార్క్ ఇంతసేపు చూసారు గదా! ఆ విధంగా పార్క్ చేసేసి అక్కడ వదిలేసి వెళ్ళిపోతూ ఉండొచ్చు. ఫస్ట్‌లో డిపాజిట్ అమౌంట్ కట్టాల్సుంటది. అక్కడ బ్యాటరీ మనకు ఎక్కడన్నా అయిపోతే వితిన్ 500 మీటర్స్‌లోనే చా ఛార్జింగ్ చేసుకోవడానికి స్టేషన్స్ అనేటివుంటాయి. ఆ విధంగా సాఫ్ట్‌వేర్స్ ఎక్కువగా వీటిని వాడుతూ ఉంటారు కాబట్టి ఎక్కువగా సాఫ్ట్‌వేర్ కంపెనీల వద్ద వీటి యొక్క స్టేషన్స్ మరియు నిలుపుకోవడానికి జోన్స్ అనేటివి ఏర్పాటు చేసుంటారు. బస్ స్టాండ్ వద్ద గూడా ఇవి ఎక్కువగా జోన్స్‌ని ఏర్పాటు చేసి ఉంటారు. ఎక్కువ సాఫ్ట్‌వేర్ వాళ్ళు స్టూడెంట్స్ డెలివరీ కోసం ఎక్కువగా ఉపయోగించేవాళ్ళు వీటిని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ఇవి ఎక్కువగా అంటే తక్కువ ధరతోనే ఇవి ఇంటి దగ్గర గూడా పెట్టేసుకోవచ్చు. లాక్ చేసుకోవచ్చు. వీక్లీ పేమెంట్ చేస్తే గిన మనం ఇంటి దగ్గర తీసుకొని పోయి పెట్టేసుకోవచ్చు. వన్ డే తీసుకుంటే వితిన్ 24 అవర్స్ లోపల వదిలేయాల్సుంటుంది. సో,